నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. రాజంపేట పట్టణంలో శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన ర్యాలీ R&B బంగ్లా నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి వీరు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 హామీలను అమలు చేయలేదని, అభివృద్ధిని పక్కన పెట్టి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని, కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. వాళ్ళు ఇష్టం వచ్చేట్టు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇది తీవ్రంగా అన్ని పార్టీలు కావచ్చు అన్ని కూడా తీవ్రంగా ఖండించాయి. ఇది చాలా మోసమైన డిఎస్సీ అని. ఈరోజు నిజంగా వాళ్ళు హామీలు నెరవేర్చకపోగా కేవలం డైవర్షన్ చేసేదానికోసం వాళ్ళు కొన్ని పత్రికలు మీడియా ఉండాలని కేవలం జగన్మోహన్ మన మహానాడు జరిగింది. కేవలం మహానాడులో ఏం చెప్పాలయ్యా, మేము 2 సంవత్సరాలు పూర్తి చేశాం, మేము ప్రజలకు ఇది మేలు చేశాం అని చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ అవన్నీ కూడా ఏమి చెప్పకపోగా కేవలం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ను పొగడడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే మీ సమయాన్ని అంతా వృధా చేయడం జరిగింది. ఈరోజు ఏది కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాక్షన్ ముద్రించడానికి శత విధాల మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు చనిపోయిన రాజశేఖర గారి గురించి మాట్లాడతారు, ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ, రాజారెడ్డి గారి గురించి కానీ, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ కుటుంబమే ఫ్యాక్షన్ కుటుంబం అనే విధంగా మాట్లాడడం జరుగుతుంది. అయ్యా, రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ ఉండింది లేదని చెప్పడం లే, కానీ ఫ్యాక్షన్ ఎలాంటి అన్ని రాజకీయ పక్షాల్లో ఉన్నారు ఫ్యాక్షన్ లీడర్లు. అదేవిధంగా ఫ్యాక్షన్ అనేది ఒక రాజకీయ కోసం కాదు, ఆ గ్రామాల్లో ఉండే ఆధిపత్య పోరు కోసం, వారి ఆధిపత్యం కోసం ఆ రోజుల్లో ఫ్యాక్షన్ జరిగేది. ఆ రోజు ఫ్యాక్షన్ జరిగినప్పుడు అవన్నీ కూడా ఆనాటి నుంచి ఈనాటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అంటగట్టాలని చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఒకటి ఆలోచన చేయండి, రాయలసీమ ప్రాంతంలో ఆ రోజుల్లో కరువుతో అలమటించి పోయేవాళ్ళు. ఈ సాగునీరులే త్రాగునీరులే. అలాంటప్పుడు యువతంతా కూడా ఫ్యాక్షన్ వైపు మొగ్గు చూపేది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ తగ్గించాలా, ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు ఇవ్వాలా. తాగునీరు ఇస్తే యువతంతా వ్యవసాయం వైపు మొగ్గు చూపుతారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఎంతో మందికి యువతకు ఇంజనీర్లుగా డాక్టర్లుగా చేసిన ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని. ఫ్యాక్షన్ తుదిముట్టించాలని సొంతం వాళ్ళ నాన్నగారు చెప్పిన వ్యక్తులే అయినా నేను ఫ్యాక్షన్ జోలికి పోను, ఇది చట్టపరంగా న్యాయపరంగా నేను చూసుకుంటానని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ రోజు చనిపోయిన వ్యక్తికి కూడా ఆపాదించడం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజానీకం నమ్మే పరిస్థితి లేదు. అదే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పైన మీరు కొంతమంది ఫ్యాక్సినేషన్ కూర్చోబెట్టి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఫ్యాక్షన్ అని మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా చూస్తూ ఉంది. ఇంకొక విషయం, కేవలం ఒక్కొక్క రోజు ఒక్కొక్క డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు 2 రోజులు ఏంటంటే తిరుమలలో లడ్డులో నెయ్యి కల్తీ జరిగిందని కొద్ది రోజులు మాట్లాడతారు. ఏదో ఒక విధంగా మీరు ఆయించిన హామీలు నెరవేర్చకపోగా మీరు ప్రజలను దృష్టి మళ్లించాలనే కేవలం ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉంది. ఇంకా కూడా ప్రజలు రోడ్డు మీదకి వచ్చే రోజులు దగ్గర పడ్డాయి. మీ ప్రభుత్వాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం పతనమయ్యే రోజులు కూడా దగ్గర పడ్డాయి. మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజు నిజంగా ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సమయాన్ని కేటాయించాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి కాదని నేను సెలవిస్తూ ఈరోజు ఇంకా కూడా మన ఈ మీడియా సమావేశంలో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఇంకా అందరూ కూడా ప్రజాప్రతినిధులందరికీ కూడా, అదేవిధంగా మీడియా వాళ్ళ మిత్రులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు రఘునాథ్ రెడ్డి గారు దుర్దీనం కింద లెక్కే అందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరికీ. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ప్రమాణ స్వీకారం చేసి గవర్నమెంట్కి వచ్చి 2 years అయింది. సూపర్ 6 సూపర్ 7 అని మేము అద్భుతంగా, జగన్ గారి కన్నా అద్భుతంగా పరిపాలిస్తాం, సంక్షేమ పథకాలు చేస్తాం, అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తామని వచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం
2 సంవత్సరాల్లో పూర్తిగా విఫలమైంది. విఫలమయ్యేదే కాకుండా దాని డైవర్షన్ పాలిటిక్స్, అమరన్న చెప్పినట్టు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా నెలకొక డైవర్షన్ పాలిటిక్స్. ఒక రోజు లడ్డు అంటారు, ఒక రోజు ఫ్యాక్షన్ అంటారు. జగన్ గారి పైన, మన వైసీపీ పార్టీ కార్యకర్తలు, ప్రతి ఎమ్మెల్యేల పైన ప్రతి జిల్లాలలో కేసులు బనాయించడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, దాన్ని ఒక నెల 20 రోజులు వాళ్ళ మీడియా ఎందుకంటే వాళ్ళ ఫేవర్గా ఉంది, 70% మీడియా వాళ్ళ ఫేవర్గా ఉంది కాబట్టి పరిపాలనను తప్పించుకోవాలి, కనబడకుండా ఎంతసేపు జగన్ మీద అబండాలు వేయాలని 2 సంవత్సరాల తర్వాత కూడా జగన్ గారి పైన అబండాలు వేస్తున్నారు. వారు చేసిన 5 సంవత్సరాలు చేసిన అప్పు 3,32 కోట్లు అయితే వీరు 2 సంవత్సరాలలో 3,50,000 కోట్లు అప్పు చేశారు. కొన్ని సంక్షేమ పథకాలు చేశారా లేదు, అభివృద్ధి చేశారా లేదు. రాయలసీమలో ఎక్కడన్నా మీరు ఎవరైనా గమనించండి, ఏదన్నా అభివృద్ధి, ఇరిగేషన్ ప్రాజెక్టు నడిచిందా, ఒక రోడ్డు వేసారా, ఒక బ్రిడ్జి కట్టారా, ఒక సంక్షేమ పథకం రైతులకు ఏమన్నా ఇచ్చారా, అమ్మఒడి వేసారా, నీకు 15,000 నీకు 10,000 అన్నారు, నీకు 18,000 అన్నారు, స్టూడెంట్స్ యువతకి ఇది అన్నారు. తీరా చూస్తే డిఎస్సీ వస్తుందని గత ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు యువత. ఈ రోజు ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తలకే ఉద్యోగాలు కట్టబెట్టడం జరిగింది. కేవలం కార్యకర్తలు, పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వితౌట్ ఎగ్జామ్, వితౌట్ ఇంటర్వ్యూ అలాట్ చేయడం జరిగింది. ఇది ఎంత దుర్మార్గమైన పాలన. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద చాలా డీటెయిల్ గా మాట్లాడారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ దుష్ట పాలన ఎప్పుడు తొందరగా వెళ్ళిపోతుందా అనే ఆశతో ఉన్నారు. అందరూ గమనిస్తున్నారు. నేను అందరికీ ఒకటే విన్నపం, ఆయన సంపద సృష్టిస్తాను, సంక్షేమ పథకాలు అభివృద్ధి అన్నారు, ఏమి చేయట్లేదు. ఆయన కుటుంబానికి, ఒక వర్గానికి మాత్రం సంక్షేమం సృష్టించుకుంటున్నారు, అభివృద్ధి మాత్రం ఒక అమరావతి అని ఆ 1-2 జిల్లాలకు చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. కానీ మిగతా 24 జిల్లాలకు, 25 జిల్లాలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. రాబోయే రోజుల్లో మన జగన్నాథ ప్రభుత్వం వస్తుంది. మళ్ళా ఒక రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మనం చూస్తాం. అందరికీ ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి, కార్యకర్తలు ఇంత ఎండ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు ముఖ్యమైన లీడర్లే వచ్చి పాల్గొనడం జరిగింది. ఇది ఒక మెసేజ్ వెళ్తుంది ప్రజలకు అందరికీ తెలుసు. జగన్ గారు ప్రతి వారం, ప్రతి నెల పోరాడుతున్నారు, ప్రతి సబ్జెక్టు మీద పోరాడుతున్నారు. పసుపు పైన పోరాడుతున్నారు, పొగాకు పైన కానీ, అరటి తోటల పైన కానీ, తర్వాత అరటి పండ్లు, మామిడి పండ్ల మీద కానీ వారు పోరాడిన తర్వాతే ప్రజలకు ఎంతో కొంత న్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు వైజాగ్ ఆపిందే వైసీపీ గవర్నమెంట్. అసెంబ్లీలో తీర్మానం నిర్ణయించిన తర్వాత, అది 2021లో చేసిన తర్వాత సెంట్రల్ మంత్రి కుమారస్వామి గారు కూడా చెప్పడం జరిగింది, అతిరాముఖంగా చెప్పడం జరిగింది. 2021లో జగన్ గారి పరిపాలనలో ఆయన తీర్మానం అసెంబ్లీలో చేసి ఇది ఆపాలి, ప్రైవేటైజ్ చేయొద్దంటేనే ఆగింది. కాబట్టి ప్రతి ఒక్కటి ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే మన ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగింది. భవిష్యత్తులో మన జగన్ గారు వస్తేనే, ముఖ్యంగా మన రాయలసీమ అభివృద్ధి కావాలన్నా కూడా ఈ కష్టాలు నష్టాలు తెలిసిన ఒక జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమే చేయగలదు. కాబట్టి మనం అందరము భవిష్యత్తులో జగన్ గారిని సమర్థిద్దాం. ప్రజలందరూ గమనిస్తున్నారు. జై జగన్, జై జగన్.